హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైన్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, నాకు 2007లో జాబ్ వచ్చింది. అది నేను నా జాబ్ ఎక్స్పీరియన్స్ కొంచెం పంచుకుందామని వచ్చిన. నేను చెప్పిన కదా ప్రీవియస్ వీడియోలో, నేను పారామిలిటరీలో జాబ్ చేస్తానని చెప్పి ఐటీవీపీలో. ఫ్రెండ్స్ చూడండి, ఈ రోడ్డు ఇప్పుడైతే ఇది డబల్ అయిపోయింది. కాకపోతే 2007లో నాకు జాబ్ వచ్చినప్పుడైతే సింగిల్ రోడ్ ఉండే. అంటే ఇప్పుడు బిహాఫ్ నుంచి సగం నుంచి ఎంత అయితే అటుందో అంతే సింగిల్ రోడ్ ఉండే. ఇక్కడ నుంచి ఇది స్టోన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఏదైతే మన డిస్టెన్స్ స్టోన్ చూపెడుతున్నాం కదా, ఇది అప్పుడు ఒక చిన్న స్టోన్ ఉండే. ఇక్కడ నుంచి చొప్పదండి 5 కిలోమీటర్స్ అని ఉంటుంది. అటు ఇది కిలోమీటర్కి ఒక స్టోన్ ఉంటుంది కదా, అటు 4 కిలోమీటర్ ఎక్కడైతుందో అక్కడికి 1 కిలోమీటర్ అని డిస్టెన్స్ ఐడియాగా పెట్టుకునేది. దాని తర్వాత అంటే ఇప్పుడు ఇంకో కిలోమీటర్కి కొంచెం తక్కువ ఐడియాగా, అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఫోన్లు లేవు. చిన్న ఫోన్ అయితే ఉండే ఫ్రెండ్స్. అప్పుడేంటి మన నోకియా 1100లో ఏదో ఒక ఫోను. అప్పుడు ఈ వీడియో ఫోన్లు రాలే, ఏది లేదు. డిస్టెన్స్ కొలవడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు అంటే మనకు జీపీఎస్లు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి. ఇక మీటర్స్ అవి ఇవి అంటే అవి పెద్ద ప్రాసెస్ అని చెప్పి ఐడియాగానే రన్నింగ్ చేసేది. ఈవినింగ్ టైంలో చేసేది. అప్పుడు ఎట్లుండే అంటే నేను మార్నింగ్ అంటే నేను నా వర్క్ ఈవినింగ్ టైంలో అయితే ప్రాక్టీస్ చేసేది ఫ్రెండ్స్. నేను భర్తీ అయింది వరంగల్ హన్మకొండ స్టేడియంలో, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఉంది కదా హన్మకొండలో, అవి దాంట్లో భర్తీ అయింది. అప్పుడే డిపార్ట్మెంటల్గా అయ్యేది. ఇప్పుడు అంటే ఎస్ఎస్సి త్రూ అవుతున్నది. ఎస్ఎస్సి మొత్తం పారామిలిటరీ మొత్తం తీసుకొని ఎస్ఎస్సి భర్తీ చేస్తున్నది. అప్పుడైతే డిపార్ట్మెంటల్గా చేసేది. ఏ డిపార్ట్మెంట్కి అయితే స్టాఫ్ అవసరం వాళ్ళు వచ్చి రిక్రూట్ చేసుకునేది. అప్పుడు మాకు మా డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చారు. అప్పుడు ఇంత 1600 మీటర్ రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, హైట్, వెయిట్, మెడికల్, రిటర్న్, ఈ రకంగా మాకైతే సెలెక్షన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. స్టోన్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఎక్కడ వరకు నేను ప్రాక్టీస్ చేసేది, ఎక్కడ రన్నింగ్ చేసేది అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. నేను ఆ ఎండింగ్ పాయింట్ కూడా ఎక్కడో చూపిస్తా. నేను చెప్పిన కదా ఫ్రెండ్స్, అప్పుడైతే మాకు 1600 మీటర్ రన్నింగ్ ఉండేది. ఇప్పుడు 5km అయింది పారామిలిటరీస్లో. కానీ రోడ్ మీద రన్నింగ్ చేసేదానికి, గ్రౌండ్లో రన్నింగ్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా పరిగెడతాము, దీంట్లో కొంచెం ఈజీ అనిపిస్తుంది. మనకు 1600 మీటర్ ఏంటంటే హార్డే. షార్ట్ రన్ ఎప్పుడైనా హార్డ్గానే ఉంటుంది. అది 6 మినిట్లో కంప్లీట్. అంటే అప్పుడు 6 అనేది క్వాలిఫై, 5:30 ఆ రేంజ్లో రావాల్సి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక స్టోన్ ఉంటుంది. ఇది 1 కిలోమీటర్ కంప్లీట్. దీని తర్వాత 600 మీటర్లు ముందుకు వెళ్తాం మనం. నాకు అది పర్టికులరు అక్కడ ఏం సింబల్ లేదనుకుంటా, కానీ నాకు ఐడియా అయితే ఉన్నది. అంటే అంతకుముందు రోడ్ అనేది డౌన్గా ఉండే. ఇక్కడ ఈ చెట్టు వరకు, ఈ చెట్టు ఎక్కడ ఉందో ఇక్కడి వరకు అయితే నాది ఎండింగ్ పాయింట్ ఫ్రెండ్స్. 1600 మీటర్ ఇక్కడ ఎండింగ్ పాయింట్. సండే కదా ఫ్రెండ్స్, మటన్ అయితే తీసుకుపోతాం ఈరోజు. నేను వీడు నా కొడుకు అయితే తిన్నా, కానీ ప్రిన్సీ, నా పాప, మా అమ్మ, నా వైఫ్ అయితే తింటారు. ఇక్కడ ఇది ఫేమస్ అన్నమాట. అంటే ఈ బిల్డింగ్ అది ఏది లేకముందు నుంచి నేను ఇక్కడ మటన్ కొడతాడు, మంచిగా కొడతాడు అని చెప్పి పేరు అవుతుంది. మిగతా చాలా షాప్స్ ఉన్నాయి, కాకపోతే ఇక వాళ్ళు మంచిగా పోయారు, చనిపోయింది వస్తారని ఒక పుకారు ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజం మనకు తెలియదు, కానీ వీళ్ళైతే బాగా కొడతారు. 20 మినిట్స్ పడుతుంది అని చెప్పి. ఆలోపు మేమైతే టిఫిన్ చేసి వస్తాం. ఇది వచ్చిన ఉడిపి హోటల్, ఇక్కడ చొప్పదండిగా ఫేమస్ హోటల్ ఇదే అనుకో. ఇప్పుడైతే నార్మల్గా మొబైల్ టిఫిన్ సెంటర్స్ అయినాయి, కానీ కొంచెం బాగుంటుంది. వీళ్ళ సూపు అది చట్నీ కూడా టేస్ట్. దోశ, వీనికి ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టినాం. కొంచెం దోశ తినేసిన, నాకు వేరే ఫోన్ వస్తే మాట్లాడినా. ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇట్లా ఓపెన్ జిమ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మనం వీటిని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడున్న యువత ఎట్లున్నదంటే కంప్లీట్గా ఫోన్లకు అడిక్ట్ అయ్యి, సరే ఇప్పుడు పిల్లనైనా అనుకుందాము, ఉన్నంతసేపు ఏమో వాళ్ళు స్కూళ్ళల్లో ఉంటారు. స్కూల్ నుంచి వచ్చేస్తా వాళ్ళు ఫోన్లు కానీ, సరే హోంవర్కే వాళ్ళకు తలకు మించిన భారం. తర్వాత వచ్చే ఆ ఫోన్స్, రీల్స్ చూడడము, ఇన్స్టాగ్రాము, ఇవన్నీ పిల్లలనే వాళ్ళు ఫోన్కి అడిక్ట్ అయ్యి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ మాత్రం దూరం అవుతున్నారు ఫ్రెండ్స్.
మా కాలంలో ఎట్లుండేదంటే హోంవర్క్ అంతంత మాత్రాన్ని అంటే ఉండేది, కాకపోతే మరీ ఇంతగా బుక్స్ బర్డెన్ ఇదంతా వర్క్ స్టడీ ప్రెషర్ ఉండకపోయేది. మేమైతే ఎక్కువ ఆటల మీద అయితే ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళం. నేను ఎస్పెషల్లీ వచ్చి ఆటలు అంటే మనం నార్మల్ ఆటలు ఆడుకున్నా పర్లేదు ఫ్రెండ్స్, మనం ఏది చేసినా కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కిందకి వస్తుంది, కొంచెం గట్టిగా ఉంటాం. కాకపోతే ఇప్పటి పిల్లలకి అసలు ఏం లేదు. ఇప్పుడున్న యువత కూడా ఫోను మద్యానికే బానిసై వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఫ్రెండ్స్ అంటే యంగ్ ఏజ్ అప్పటి నుంచి మనము గ్రౌండ్లో ఇప్పుడు గ్రౌండ్ ఉంది, ట్రాక్లో ఒక 4 రౌండ్లు వేసుకొని వచ్చి బాడీ హీట్ అయిన తర్వాత మనం ఈ రకంగా చేస్తే స్ట్రెచబుల్ అవుతుంది బాడీ మొత్తం. మనకు లెగ్స్ దగ్గరే కావచ్చు, థైస్ దగ్గరనే కావచ్చు, మనకు హ్యాండ్స్, ఈ ట్రైసెప్ బైసెప్ అన్నీ కూడా మనకు ఫ్రీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఏదైతే సిటప్ ఉందో ఈ సిటప్తో మనకు స్టమక్ అనేది గట్టిగా అవ్వడం జరుగుతుంది. స్టమక్ గట్టిగా అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా పొజిషన్ పెట్టేసి నెక్ గ్రిప్ అయితే నెక్ గ్రిప్ పెట్టుకోవాలి, లేదంటే ఓపెన్గా కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే సపోర్ట్ తీసుకోవాలి. సరే నెక్ గ్రిప్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ రకంగా మనం సపోర్ట్ అనేది చేసి మనం ఫస్ట్ ఈ రకంగా చేయాలి. మళ్ళీ వెళ్ళేసి మనం ఇక్కడ టచ్ చేయాలి. నాకు కొంచెం పొట్టు వచ్చింది, నేను యాక్టివిటీస్ తక్కువ చేసిన. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో నేను జాబ్ చేస్తున్నా కాబట్టి, అంటే పారామిలిటరీలోనే అడ్మినిస్ట్రేషన్ జాబ్ చేస్తున్నా. నేను కొంచెం నా గ్రేడ్ అనేది నా క్యాడర్ అనేది అప్గ్రేడ్ అయింది కాబట్టి నేను ఇప్పుడు 17 ఇయర్స్ జాబ్ కాబట్టి కొంచెం పొట్టు వచ్చింది. 36 ఇయర్ ఏజ్ కాదు ఇప్పుడు. ఇది సిటప్ అయితే నేను చూపెట్టాను. నెక్స్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ సేమే. ఇది సిటప్. ఇది మనకు జిమ్లలో ఉండేలాగా ఈ రకంగా అయితే మనకి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను పారామిలిటరీ అంటున్నాను కదా, ఇప్పుడు సిఏపిఎఫ్ అని పేరు మార్చారు. సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ అని చెప్పి పారామిలిటరీ మా అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి ఇది ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో, ముసలోళ్ళు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, దీన్ని తిప్పితే ఏంటంటే వాళ్ళ గ్రిప్స్ అనేవి బాగుంటాయి. ఇది కూడా సేమ్ అట్లానే ఫ్రెండ్స్, స్టీరింగ్ తింటే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ అంతే. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. మన పిల్లలకి ఎంగేజ్ ఉండే వాళ్ళకి, టీనేజర్స్కి, ఎవరైతే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకి చూడండి. ఈ రకంగా బెండ్స్ అయితే కొట్టవచ్చు. ఇది మన బైసెప్ ట్రైసెప్కి బాగా పనిచేస్తుంది, ట్రైసెప్కి ఎక్కువ పనిచేస్తుంది ఈ రకంగా. ఇక ఇది వచ్చి మనం స్టాండింగ్లో, సిట్టింగ్లో చేయవచ్చు. ఇట్లా చేస్తే మనకి ఏదంటే కమ్మర్ దగ్గర ఉండే ఏదైతే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటుందో దానికి అది కరుగుతుంది. ఓకే, వచ్చేయండి. ఈ జిమ్లో అయితే జిమ్ చేస్తూ ఉన్నాడు మరి. ఫైనల్గా మటన్ అయితే ప్యాక్ చేసినాము. నేనైతే తినా మటన్, వీడు కూడా తింటావారా? నేను కూడా తినాడు బాబు, మా వైఫ్కి, పాపకి, మా అమ్మ అయితే ఫ్రెష్గా దొరుకుతాయి మా దగ్గర. ఇంకా కూడా పోయినాయి కంప్లీట్గా. అయితే మేము వచ్చిన పని అయిపోయింది. మటన్ తీసుకున్నాం, సండే చేసినాం, వెళ్తున్నాం.